హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మై ఛానల్ నేమ్ ఇస్ ప్రశ్నించే గొంతుక. ఈ యొక్క ప్రశ్నించే గొంతుక ద్వారా ఇది మా మొదటి వీడియో. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్తే, ప్రజాస్వామ్య దేశంలో ఓటు యొక్క ప్రధాన పాత్ర. ఇది మన కంటెంట్. 78వ స్వాతంత్ర భారతంలో ఓటు యొక్క ప్రధాన పాత్ర, విధి విధానం ఎలా ఉందో తెలుసుకుందాం. ఓటు యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు ఆయువు పట్టు. మన దేశంలో స్థానిక సంస్థల నుండి అసెంబ్లీ, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల వరకు ఓటరు ఎవరైనా ఓటే కీలకం. అయితే ఏ స్థాయి ఎన్నికలైనా నేడు అత్యధికులు ప్రలోభాలకు లొంగిపోయి ఓటు వేయడం, కొందరు అసలు ఓటు హక్కును వినియోగించుకోకపోవడం కనిపిస్తుంది. నిజాయితీగా రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి చెడు ఆలోచించి ఓటు వేసే వారి సంఖ్య నానాటికి తగ్గిపోతుంది. ఎందుకంటే సమర్థులు ఇంట్లో పడుకుంటే అసమర్థులు రాజ్యమేలుతున్నారు. దీనివల్ల నీతిపరులు, నిజాయితీపరులు, నిజంగా ప్రజాసేవ, సమాజ సేవకై సామాజిక బాధ్యతతో సేవలను అందిద్దామన్న ఉద్దేశంతో వారు రాజకీయాల్లోకి రావడం లేదు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కారణం ఈ అత్యధికులు, ఆశాపరులు, అవినీతిపరులు అండ్ యువత, చదువుకున్న యువత, 10th, ఇంటరు, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, బీటెక్, ఎంటెక్ పట్టాలు పొందిన వారు కూడా పార్టీలకు వారి యొక్క హక్కులను తాకట్టు పెట్టి వారు కార్యకర్తల లెక్క వారి యొక్క జెండాలు మోస్తూ వారికి బానిసలుగా తయారవుతున్నారు. మరి ఓటు వేసే విషయంలో
డబ్బులకు ఆశపడుతున్నారు, మద్యానికి బానిసలవుతున్నారు. నిజాయితీగా ఏ పౌరుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. దీనికి కారణం వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, అవినీతి రాజకీయ వ్యవస్థ. ఈ అవినీతి రాజకీయ వ్యవస్థలో అవినీతి రాజకీయ నాయకులు వారు చెప్పే మాటలు అనగా ప్రలోభాల మాటలు విని యువత కానీ ప్రజలు కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పౌరుడు కానీ మద్యానికి, డబ్బుకు, బిర్యానీకి అమ్ముడుపోతున్నారు. ఈ విధంగా వారి యొక్క 5 సంవత్సరాల జీవితాన్ని తాకట్టు పెడుతున్నారు. అంతేకాకుండా వారి పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అందుకే యువతరం మేలుకోవాలి. ఆ యొక్క పార్టీల జెండాలను విడిచి కోసం కదలి రావాలి. ప్రజాస్వామ్యంలో ఉన్న బురదను కడగాలంటే యువతనే ప్రాముఖ్యం. మిత్రమా, మేలుకో, నేను సైతం నీతో పాటుగా వస్తున్నా, రా, కదలిరా. నా యొక్క చదువు ఎంఏ బీఈడీ చేసిన. నాకంటూ ఆస్తులు లేవు, భవనాలు లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ సమాజ సేవకై నేను ముందుకు వస్తున్నా. నాతో పాటుగా మీరు కూడా వస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, యాక్టివేట్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి. ఈ లైక్ ద్వారా ఒక 10 మందికి ఈ యొక్క సందేశం చేరుతుంది. ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే క్షమించండి. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.